రాజులు మారవచ్చు, రాజ్యాలు మారవచ్చు, కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అన్ని రాజ్యాలు, అందరి రాజుల పరిపాలనలో కాలాలు మారినా, పరిస్థితులు మారినా, స్థితిగతులు మారుతున్నా దేవుని ప్రజలు వర్ధిల్లుతూనే ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. లోకంలో మనం ఒక వింత చూస్తూ ఉంటాం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వ పరిపాలన ఉన్నప్పుడు కొందరు దర్జాగా తిరుగుతూ ఉంటారు. ఆ ప్రభుత్వం పడిపోవడమో, లేకపోతే ఆ పరిపాలకుడు కనుమరుగైపోవడమో, లేకపోతే ఆ పరిపాలన ఆగిపోవడమో చూస్తే అప్పటిదాకా దర్జాగా తిరుగుతున్న వాళ్ళు ఎక్కడ కనబడరు. పలానా వాళ్ళు కనబడట్లేదేంటి, మొన్నటిదాకా జెండాలు పట్టుకొని దర్జాగా తిరిగాడు కదా, ఆయన ఎక్కడ అని మనం అడిగితే మనకు కనబడరు. ఎందుకంటే ఆ రాజు మారేసరికి, ఆ పరిపాలన మారేసరికి వీళ్ళు కనబడకుండా పోతారు. వీళ్ళు కనబడాలన్నా, వీళ్ళు పోవాలన్నా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ పరిపాలన బట్టి ఉంటుంది. కానీ బైబిల్లో దానియేలు, షద్రకు, మెషక్, అబేద్నెగోల చరిత్ర మనం చూస్తుంటే వాళ్ళ జీవితంలో రాజులు మారుతూ వచ్చారు, రాజ్యాలు మారుతూ వచ్చాయి, పరిపాలనలు మారుతూ వచ్చాయి, పరిస్థితులు మారుతూ వచ్చాయి. కానీ అన్ని కాలాలు, అన్ని పరిస్థితులు వాళ్ళు వర్ధిల్లుతూనే ఉన్నారు, అభివృద్ధి పొందుతూనే ఉన్నారు, ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యోసేపునకు దేవుడు తోడుగా ఉండి తనను వర్ధిల్లింప చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నాడు. ఆయన పొలంలో పని చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా. మనం ఏ పని చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం, మనం ఎక్కడున్నామనేది కాదు ముఖ్యం, ఏ పట్టణంలో ఉన్నామనేది కాదు ముఖ్యం, ఏ గ్రామంలో ఉన్నామనేది కాదు ముఖ్యం. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు గ్రామాల్లో ఉన్నా గొప్పగానే బ్రతుకుతాడు, పట్టణంలో ఉన్నా గొప్పగానే బ్రతుకుతాడు, దేశంలో ఉన్నా గొప్పగానే బ్రతుకుతాడు, విదేశాలకు వెళ్ళినా గొప్పగానే బ్రతుకుతాడు. విదేశాల్లో ఉన్నవాళ్ళందరూ గొప్పగా ఉంటారు, మన ఇండియాలో ఉన్నవాళ్ళు తక్కువగా ఉంటారని అనుకోవద్దు. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అయితే, నువ్వు ఏ నేల మీద నిలిచినా, ఏ పట్టణాల్లో నిలిచినా, ఏ పరిస్థితులు ఉన్నా నీ వర్ధిల్తూనే ఉంటాం. అన్ని విషయాల దేవుడు తన ప్రజల్ని, తన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తూ, వాళ్ళు వాక్యపు వెలుగులో నడుస్తూ, తమ పిల్లలకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నవాళ్ళు అన్ని పరిస్థితులు వర్ధిల్లుతూ ఉంటారని వాక్యం మనకు తెలియచేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంట్లోనైనా వర్ధిల్లాలి, బయటైనా వర్ధిల్లాలి. కొంతమంది బయట వాళ్ళ పరిస్థితిని చూస్తే మీసాలు మెలేసి మీసాల మీద నిమ్మకాయలు పెడతారనమాట. అర్థమైందండి? ఈ టైంలో నిమ్మకాయలు చాలా అవసరం, ఎందుకంటే నీరసం వస్తుంటుంది కాబట్టి. బయటకు వస్తే మీసాలు మెలేసి నిమ్మకాయని నిలుపుతాడు ఆ మీసాల మీద, అంతా గొప్పోడు అనమాట. ఆయన పేరు వింటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతుంటారు. మహానుభావుడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇంట్లో చల్లడు, ఇంట్లో ఆయన మాటకి విలువ లేదు. కన్న తల్లికి కడుపు మంటే కాదండి, ఒరే కారం పెట్టి పెంచాను కదా నిన్ను ఎట్ట పోషించాను రా, ఇట్ట సచ్చోడ్లాగా ఎలా తయారయ్యావని వాళ్ళ అమ్మకు బాధ అంట. ఒకరోజు వాళ్ళ అమ్మ కిటికీల నుండి చూస్తుంటే పాపం కొడుకు భార్య అంటే కోడలు ఆమె మోకాళ్ళ మీద నిలబడిందంట. అత్తకి చాలా సంతోషం వేసిందంట, ఇన్నాళ్ళకి భార్యను మోకాళ్ళ మీద నిలబెట్టాడు. లేకపోతే ఆమె సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, చేతిలో బొమ్మలాగా ఆట వస్తువులాగా ఉండేవాడు. మొత్తం మీద నా కొడుకు తన భార్యను మోకాళ్ళ మీద నిలబెట్టాడు, నాకు గర్వంగా ఉంది, నా కడుపున చెడబుట్టాడని అనుకున్నాను, కానీ మొత్తం మీద నా కొడుకు అనిపించుకున్నవరా అని మురిసిపోయే లోపల ఆ నవ్వు పూర్తి కాక మునిపే లోపల నుండి ఒక శబ్దం వస్తుందంట, బయటికి రా, నిన్నే బయటికి రా అంటుంది. ఏంది మోకాళ్ళ మీద కూర్చొని అమ్మాయి బయటికి రా అంటుందని చూస్తే తీరా వాళ్ళ ఆయన మంచం కింద దాక్కున్నాడు. ఇవి ఎందుకు మోకాళ్ళ మీద నిలబడిందంటే మంచం కింద దాగి ఉంటే రా బయటికి అని పిలుస్తుంది. అప్పుడు మరలా వాళ్ళ అమ్మ యథావిధిలే అనుకొని మరలా వెళ్ళిందంట. కొంతమంది బయట విజయం సాధించవచ్చు, అంటే భార్య మాట వినకూడదని కాదు నేను చెప్పేది, బయట గొప్పలకు పోతూ ఉంటారు. ఇంటి దగ్గర నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు అర్థం కాని కొన్ని విషయాలు, అదేంటంటే ఆయన 6 అడుగులు ఆజానుభావుడు, ఈ అక్కేమో భూమికి 3 అడుగులే ఉంటుంది. అదేం మంత్రమో నాకు తెలీదు. 6 అడుగులు ఆజానుభావుడు అండి, అక్కేమో భూమికి 3 అడుగులే ఉంటుంది. అట్ట ఒకసారి ఉరిమి చూస్తే కూర్చుండిపోతాడు మూల మీద, అంతేకా. అదేంటి మాయో నాకు తెలియట్లా. ప్రేమైన వారులారా, దేవుని ప్రజలైన వారు కుటుంబ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఏ స్థితిలో ఉన్నా
వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, వృద్ధి పొందుతుంటారు, అభివృద్ధి పొందుతుంటారు, వర్ధిల్లుతూ ఉంటారు. ఎప్పుడంటే దేవుని వాక్యానికి లోబడి వాక్యపు వెలుగులు ఎవరైతే నడిపించబడుతూ కుటుంబాన్ని వాక్యపు వెలుగులో నడిపిస్తూ సంతానానికి దేవుని వాక్యాన్ని బోధించి నడిపించేవాళ్ళు అన్ని విషయాలు వర్ధిల్లుతారు. ఇంకా బైబిల్లో రాయబడింది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలదిగా నీవు అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు. నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం ముందు ఆత్మ సంబంధమైన విషయాలు వర్ధిల్లాలి. కొందరు భౌతికమైన కార్యక్రమాలు, వ్యాపారాలు, చేతి పనులు, ఇట్లాంటి విషయాలు బాగానే ఉంటాయి. ఆత్మలో ఈరోజు సంతోషం ఉందా? ఆత్మకు రక్షణ కలిగిందా? ఆత్మ విషయంలో వర్ధిల్లుతున్నామా? దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నామా? దేవుని సేవలో వర్ధిల్లుతున్నామా? దైవ కార్యాలు వర్ధిల్లుతున్నామా అని మనం ఆలోచిస్తే కొందరు ఆత్మ మృతమైపోయిన స్థితిలో ఉంటుంది. జీవించుచున్నవాడని పేరు ఉందే కానీ నీవు మృతుడవే అని బైబిల్ చెప్తుంది. పేరుకే జీవిస్తున్నాడు, నీవు మృతుడవే అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ మృతి చెందింది, ఆత్మలో జీవం లేదు, ఆత్మకు రక్షణ కలగలేదు, ఆత్మలో ఆనందం లేని స్థితిలో చాలామంది సాగిపోతారు. అందుకే ప్రియుడా గాయు, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావు కదా, అదే విధంగా అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, చక్కగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు, చర్చ్కి వస్తుంటారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు, అంతా ఓకే. కానీ వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు చూసినా కొన్ని సమస్యలు, అప్పులు, రుణ బాధలు, కష్టాలు, అప్పులోళ్ళకి తలదాచుకోవాల్సిన పరిస్థితి, అప్పులోళ్ళు వస్తే పారిపోవలసిన పరిస్థితి, అప్పులోళ్ళు వచ్చినప్పుడు తప్పని పరిస్థితులు అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితి, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు స్పిరిచువల్గా ఆత్మీయంగా ఇంత బాగున్నారే, ఎందుకు వీళ్ళు ఇతర విషయంలో వర్ధిల్లలేకపోతున్నారు అని బాధగా ఉంటుంది. మరి మాటికి ముందు ప్రార్థన, మాటి తర్వాత ప్రార్థన, తినే ముందు ప్రార్థన, తిన్న తర్వాత ప్రార్థన, నిద్రపోయే ముందు ప్రార్థన, నిద్ర లేచిన తర్వాత ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, బయటంతా ప్రార్థన. ఏంటండి మరలా తిరిగి మంచిదే ప్రార్థన, కానీ ఇతర విషయాలు కూడా వృద్ధి పొందాలి కదా. ఆత్మీయంగా నీ బాగున్నావు, వారానికి 2-3 రోజులు ఉపవాసాలు ఉంటావు, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే చాలండి, ఎక్కడ ప్రార్థన వచ్చేస్తారు, ముందు వరుసలో కూర్చుంటారు వచ్చి. మరి వాళ్ళకి ఛార్జీలు ఏంటో, ఖర్చులు ఏంటో, ఏమో మరి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, మొత్తం మీద ప్రార్థన విషయంలో ముందు ఉంటారు, ఆసక్తిగా ఉంటారు, మంచిది. మరి అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలి కదంటే కొందరి జీవితం అది ఉండదు. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ప్రార్థన అంటే చాలండి ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఎప్పుడు ముగిస్తారో, ఎప్పుడు లేచి వెళ్ళిపోదాము, ఎప్పుడు ప్రార్థన ఆపుతారో వెళదాం, మరి రావడం ఎందుకు? ఇలా జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన వాక్యానుసారంగా జీవించి మన ఆత్మ వర్ధిల్లాలి, మనం అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్న సత్యం. కనుక ఈ ప్రశస్త రాత్రి అన్ని విషయాలు నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అనండి, ఆమెను అనండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మిమ్మల్ని ఆశీర్వదించుగాక, మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక, ఆత్మలు మీరు వర్ధిల్లుదురుగాక, అన్ని విషయాలు మీరు వర్ధిల్లుదురుగాక, మీరు సౌఖ్యముగా ఉందురుగాక. నా దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా.